గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీనరసింహ వెంకటేశ్వర లాగ్ నుంచి. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. శరత్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్, నేను రెడీ అయినా. కొంచెం టౌన్కు తొందరగా వెళ్ళి వచ్చేది ఉంది, అందుకోసం. మా ఆరాధ్య అయితే ఇంకా రెడీ కాలేదు ఫ్రెండ్స్. నైటు వాటి కవర్ చేసుకున్నది కదా, టెక్స్ట్ బుక్స్కి నోట్ బుక్స్కి, వాటిపైన స్టిక్కర్స్ పైన నేమ్స్ రాయించుకుంటుంది వాళ్ళ అన్నతోటి. ఇంకా రెడీ అయితే కాలేదు. నైట్ లేట్గా పడుకుంది, అందుకు కొంచెం లేట్గా లేచింది. టీ తాగుతున్నా ఫ్రెండ్స్, మీరు తాగారా? తాగుతున్నారా? ఆరాధ్య ఏం చేస్తున్నావు? ఇంకా రెడీ కావా? కానంటే మరి తొందర రెడీగా, టైం అవుతుంది. నేను వెళ్ళి వస్తా, నేను పరిగి వెళ్ళి వస్తా, చిన్న పని ఉంది. నువ్వు ఆ లోపు రెడీగా, ఓకేనా? అన్నిటికీ కవర్ చేసుడు అయిపోయిందమ్మా? మిగతావన్నీ ఈరోజు అమ్మ వేస్తుంది. అవునవును, లేట్ అయింది కదా, బాగా లేట్ అయింది. 11 అయిపోయింది, అందుకు ఆడికి క్లోజ్ చేసిండ్రు. మిగతావి ఈరోజు వేయించుకో. అదేవిధంగా అన్న కూడా వేయాలి కదా, అన్నీ వేస్తుంది. శరత్ టిఫిన్ చేయి. లేచి ఏం రావు మరి, లేచి రెడీ అయినావు కదా. నేను వచ్చేసరికి టిఫిన్ చేసి ఉండుండి, పెద్దగా స్నానం చేస్తుంది. నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? హోంవర్క్ ఏం పెండింగ్ లేదు కదా? ఓకే. ఏందమ్మా అట్లా ఆడుకుంటున్నావు? లేవు, రెడీగా డ్రెస్ చేసుకుని ముఖం పడుకోపో, పడుకో, స్నానం చేసుకో. అమ్మ చేస్తా స్నానం, డైలీ నేనే చేయించేవాడిని. కాకపోతే ఈరోజు నేను కొంచెం టౌన్కి వెళ్ళాల్సి ఉన్నందుకు నేను తొందర రెడీ అయినా. నువ్వు చేసుకుంటావు కానీ అమ్మ మంచిగా చేస్తుంది, చేయించుకో. నేను పోయి వచ్చేసరికి మీరు రెడీగా ఉండాలి, ఓకేనా? నేనైతే వెళ్ళొస్తాను ఇప్పుడు టీ తాగి. ఫ్రెండ్స్, ఇప్పుడే పరిగి అయితే వెళ్ళేసి వచ్చాను. టిఫిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. టిఫిన్ వచ్చేసి ఈరోజు చపాతీ చేసింది. చపాతీ, బీరకాయ కర్రీ. చపాతీకి ఏ కర్రీ ఉన్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆలు కర్రీ ఉన్నా, ఓన్లీ పిండి కర్రీ ఉన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ ఉంటే ఇంకా సూపర్. ఇక నాన్ వెజ్ ఉంటే ఇక మా వాళ్ళు అయితే మంచిగా తింటారు పిల్లలు. జామ్ అద్దుకొని తింటుంది, జామ్ అంటించుకొని తింటుంది. జామ్ పెట్టుకొని తింటుండు ఫ్రెండ్స్. మార్నింగ్ ఇట్లా చపాతీలు ఉంటే ఒక్కోసారి టైం అయితే జామ్ పూసుకొని చుట్టలాగా పెట్టుకొని వెళ్తారు ఫ్రెండ్స్. స్కూల్కి కూడా తినుకుంటా తీసుకొని వెళ్తారు కూడా. ఆరాధ్య గిట జామ్ చుట్టిస్తే అలాగే తినుకుంటా బైక్ పైన వస్తారు, టైం వాళ్ళు లేట్ అయ్యేటట్టుంటే. ఆరాధ్య ఎందుకు ఏడుస్తున్నావా? అమ్మాయి తింటుంటే చపాతి కింద పడ్డదంట, వల్ల తింటుంటే ఏడుస్తుంది. చపాతి కింద పడ్డదని ఏడుస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న తిట్టినంట. ఏడవద్దా వీళ్ళిగా అన్న చెల్లెలు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. కాసేపు మంచిగా ఉంటారు, మళ్ళీ అప్పుడే చిన్న గొడవ చేసుకుంటారు. అన్న చెల్లెలకి ఇది కామన్ కదా ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటది. చిన్న చిన్నగా గొడవ పడతారు, మళ్ళీ మంచిగా అవుతారు. వెళ్దాం, స్కూల్కి వెళ్దాం లేదా? ఆమె స్కూల్ కోసం అయితే ఏడవచ్చు ఫ్రెండ్స్. శరత్ చంద్ర అయితే స్కూల్ కోసం మస్తు ఏడుస్తుండే, మొన్నటి వరకు కూడా ఏడుస్తుండే. పడుకోవడానికి కూడా ఏడుస్తుండే ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్దామంటే ఏడుస్తాడు. ఇప్పుడు ఈ మధ్య తగ్గిండు, కానీ స్కూల్ అంటే ఏడ్చేవాడు. తన చెల్లెలు పోయేసరికి కొద్దిగా మానేడు, లేకపోతే మమ్మల్ని బాగా సతాయించేవాడు. వాళ్ళ అన్నను ఆటోకు పంపిస్తే కూడా నేను సపరేట్ గా బైక్ పైన తీసుకెళ్లాల్సి ఉండే ఫ్రెండ్స్. ఇద్దరిని ఆటోకి వెళ్ళమంటే కూడా వెళ్ళకుండే. అతను ఒక్కరి కోసం కూడా నేను బైక్ పైన వెళ్ళాల్సి ఉండే. ఆటో పెట్టుకొని కూడా, ఆటోలో ఇస్తే కూడా చాలా సతాయిస్తుండే స్కూల్కి అయితే. ఇప్పుడు కొద్దిగా సెట్ అయ్యిండు. ఇక టిఫిన్ చేసి అయితే స్కూల్కి వెళ్తాం ఫ్రెండ్స్. ఇక
ఫ్రెండ్స్ ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. స్కూల్ నుంచి ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చి టీ తాగుతున్నా నేను. ఈరోజు కొద్దిగా వర్షం పడ్డది ఫ్రెండ్స్. ఇది రైతులకు ఏం మేలు చేసే అంత పడలేదు. కాకపోతే సన్నం తుప్పిదిలాగా పడేసరికి నేను స్కూల్ కాడనే కొంచెం వెయిట్ చేశాను. వర్షం ఉండి తడుస్తా అని కొంచెం స్కూల్ కాడ లేట్ అయ్యాను ఈరోజు. కొద్దిగా లేట్ అయ్యి ఇప్పుడే వచ్చాము. మా శరత్ అయితే అక్కడ స్కూల్ కాడ వెయిట్ చేసిండు. ఇంటికి వచ్చేసి కొద్దిగా ఆకలి అయిందంట. తింటుండు ఫ్రెండ్స్, తింటున్నాడు. ఆరాధ్య కూడా స్కూల్ నుంచి వచ్చేసి తింటున్నది. అమ్మాయి బుక్స్ తీసుకోలేవు కదా ఈరోజు, ఇంకా కొన్ని కవర్ చేసేది ఉంది కదా. వేసుకో మరి ఇప్పుడు ఇవాళ వంటలు కొన్ని వేసేటి ఉన్నాయి. ఈరోజు నైట్ షరత్ వేయాలి. నైట్ ఆమె అయిపోయినాయి, 5-6 ఉన్నాయి కొన్ని. ఆమె కంప్లీట్ చేసి షరత్ వేసేసి. నువ్వు ఏమైనా ఏం చేస్తావు? ఉత్తరం చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు. క్రికెట్ అన్నా ఆ మ్యాచ్ జరిగిన దినాలు క్రికెటే చూస్తారు ఫ్రెండ్స్. ఇక చూడండి, క్రికెటే చూస్తున్నారు. టెస్ట్ అన్నారు, వన్డేలు అన్నారు, 2020 అన్నారు, ఏదన్నారు. అప్పుడు నేనైతే టెస్ట్ క్రికెట్లు ఎక్కువ చూడకుంటుంది, వన్డేలే చూస్తుంటుంది చిన్న టైంలో ఎక్కువ. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ చాలా రోజులు జరుగుతాయి కదా, స్లోగా ఉంటుందని ఎక్కువ చూడకుంటుంది. వీళ్ళైతే అన్నీ చూస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ఇతను కూడా చూస్తాడు బాగానే. అతన్ని చూసి ఇతను బాగానే నేర్చుకుండు ఫ్రెండ్స్. క్రికెట్ గురించి బాగానే చెప్తాడు. నాకు తెలియదు అంతా అనం కానీ వీళ్ళైతే బాగానే మాట్లాడతారు క్రికెట్ గురించి. అదే నీకు క్రికెట్ గురించి ఏమన్నా తెలుసా అమ్మా? తెలియదు కదా. ఇంకొన్ని రోజులు అయితే నీకు కూడా తెలుస్తుంది అమ్మా. వీళ్ళని చూసి నీవు కూడా క్రికెట్ గురించి తెలుసుకుంటావు, నీవు కూడా మాట్లాడతావు క్రికెట్ గురించి. మ్యాచ్లు అవన్నీ ఉన్నప్పుడు వేరే ఛానల్ పెట్టమంటే వెంటనే పెట్టాను. మొత్తం అదే వేరే ఛానల్స్ ఏ పెట్టని ఫ్రెండ్స్. ఉంటే నీ పెట్టమన్నప్పుడు నేను ఛానల్ పెడతాను. ఏదో నేను ఉన్నప్పుడు కొద్దిసేపు మాత్రము నేను వచ్చేసరికి వెళ్తాను కదా. చూడండి ఫ్రెండ్స్, నాకు బటన్ నొక్కితే వస్తుంది అంట. అలా సెట్ చేసుకున్నా చూడు ఫ్రెండ్స్. నేను వచ్చేసరికి మళ్ళీ ఏం తెలియనట్టు న్యూస్ ఛానల్ పెడతారంట. ఇక మళ్ళా చెల్లెలు చెప్తుంది బటన్ నొక్కితే వస్తుంది ఫ్రెండ్స్ అంటున్నాడు. అట్లున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటి పిల్లలు. బయట నేను ఉదయం వెళ్తే ఆడ లక్ష్మణ ఫలం ముందర చెట్టు ఉంది కదా, దానికి కూడా పూతుంది ఒకటి పెద్దగా, పువ్వు పెద్దగా అయింది. ఉంటగా మరి రాలిపోతుంది. దాని పువ్వు చాలా బాగుంటది. చూసినావా? ముందు చూసినావా? చూసావు కదా. ఇప్పుడు ఒక్కటే ఉంది పువ్వు. ఇప్పుడు చూడాలి టీ తాగినాక. చాలా బాగుంది చూడనీకి. అవు కోతులు వచ్చి దుంకడం వల్ల కొమ్మలు ఎరుగుతున్నాయి. ఇప్పుడు టీ తాగి నేను ఆ మొక్క చూద్దాం. ఫ్రెండ్స్ టీ తాగడం అయితే అయిపోయింది. ఒకసారి ఆ మొక్క వద్దకైతే వెళ్ళి చూద్దామండి ఎలా ఉంది అనేది. మీలో అందరూ చూసి లేకపోవచ్చు ఫ్రెండ్స్, ఈ లక్ష్మణ ఫలం మొక్కలు చాలా రేర్గా ఉంటాయి కదా. నేను కూడా యూట్యూబ్లో మాత్రమే చూసేవాడిని ముందు, ఎక్కువ తెలియదు నాకు కూడా. మా దగ్గర నేను కొనుక్కొచ్చి పెట్టాకనే వీటిని లైవ్లో చూశాను. అంతకుముందు నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో అక్కడక్కడ చూశాను తప్పితే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కటి మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఇగో ఇది లక్ష్మణ ఫలం చెట్టే. ఈ దానికి కొమ్మలు విరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. కోతులు దుక్కడం వల్ల విరిగినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్, దీని పక్కకే 2 ఉన్నాయి. ఇక్కడ పువ్వు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇదే లక్ష్మణ ఫలం చెట్టు ఫ్రెండ్స్.
లక్ష్మణ ఫలం పువ్వు అయితే 2 అయినాయి. నేను ఒకటే అనుకున్నా, మార్నింగ్ ఒకటే చూసిన, దాని పక్కనకు ఇంకోటి ఉంది. సంతోషం. ఇంకా చాలా కావాలి ఫ్రెండ్స్. చెట్టు చాలా పెద్దగా అయ్యేది ఇప్పటికే, కాకపోతే కోతులు దూకే ఇరగొట్టాయి అప్పుడు, మళ్ళీ ఇప్పుడు కూడా దూకుతున్నాయి. డ్యామేజ్ కాకుండా ఉంటే కాయలు కాస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ యాపిల్ మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, వాటర్ యాపిల్స్ చెట్టు. ఇక్కడ రామ్ సీతాఫల చెట్టు ఫ్రెండ్స్. రామ్ సీతాఫల చెట్టు అయితే చాలా పెద్దగా అయింది ఈసారి, పెరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి బాగానే పెద్దగా అయింది, వర్షాలకు కూడా పెద్దగా అయింది. ఈసారి చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇటు సైడ్ చూడండి, చాలా ఎక్కువ మొత్తంలో పూతుంది. ఈసారి చాలా బాగా కాస్తుందని అనిపిస్తుంది. పూత అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా పండ్లు అవుతాయి అనుకుంటున్నా. లాస్ట్ టైం కొన్ని అయినాయి, అందుట్లో కోతులు తినడం వల్ల మేము కొన్నే తినగలిగాము. ఈసారి ఎక్కువ మొత్తంలో అయ్యేలా అయితే అనిపిస్తున్నాయి. చాలా పెద్దగా అయిన చెట్టు అయితే చూడండి. ఇది మొత్తం అదే రామ్ సీతాఫలే. ఎటు చూసినా కూడా పూత అయితే బాగుంది. ఇంకా పిందెలు అయితే కాలేవు ఫ్రెండ్స్, మొత్తం పూతనే ఉంది. ఇంకొన్ని రోజులలో కాయలు కాస్తాయి. సైడ్ దానిమ్మ ఫ్రెండ్స్. దానిమ్మ మీకు చూపించాను ముందు కూడా, మొదటి వీడియోలో కూడా. దానిమ్మ కాయలు అయితే అయినాయి. ఈ సీజన్లో జామకాయలలో పురుగులు చాలా అవుతున్నాయి ఫ్రెండ్స్. మొత్తం జామకాయలు బాగానే ఉన్నాయి జామ చెట్లకు, కాకపోతే ఈ వర్షాలకు పురుగులు అయితే ఎక్కువ మొత్తంలో అవుతున్నాయి. అందుకు ఎక్కువగా తినలేకపోతున్నాం, కొంచెం కాయ ఉన్నప్పుడే తింటున్నాం ఫ్రెండ్స్. పండు అయ్యేసరికి పురుగులు అవుతున్నాయి ఈ వర్షాలకు. అదొకటి ఇబ్బంది, అదొక సమస్య మనకు. కొన్ని రసాయనిక ఎరువులు కొడితే కొంచెం తక్కువ అవుతాయి అంట, కానీ మనం తినడానికి కదా, అందుకోసం రసాయనిక ఎరువులు అయితే వాడము మేము. రసాయనిక పురుగు మందులు, స్ప్రే మందులు కొట్టము చెట్లకు, ఎందుకంటే మనం తినేటివి కదా, వాటిని కొట్టి మనం రోగాలు తెచ్చుకోదని కొట్టను ఫ్రెండ్స్. ఇంటి వద్ద అయితే వాటిని వాడం మేము. ఇంకా చెట్లన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వర్షాలు పడడం వల్ల ఇంకా చాలా బాగుంటుండే, వర్షాలు ఇంకా పడితే. ఇప్పుడు 1 వీక్ అవుతుంది కనుక చెట్లకు ఇబ్బంది ఏం లేదు, కానీ పంట పొలాలనే వర్షాలు లేక ఇబ్బంది ఉన్నది. దానిమ్మ కూడా చిన్న చిన్న పిందెలు అయినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెరుకు ఫ్రెండ్స్, చెరుకు చిన్న ఉంది చెరుకు. ఇది పనస మీకు తెలిసిందే, దానికి ఒకటి పెద్ద కాయ కూడా అయింది, తెంపాము. ఇలా ఉదయం సాయంత్రం ఈ మొక్కలలో తిరగకపోతే ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీ ఈ మొక్కలతో కాసేపన్నా గడపాల్సిందే. ఇక్కడ ఈ గార్డెన్ ఏరియాలో కాసేపన్నా కూర్చోవాల్సిందే. ఇక్కడ కనిపించే రేకుల ఇల్లు కూడా మాదే ఫ్రెండ్స్. ఈ రేకుల ఇల్లు అది ఎలా అంటే, మేము ఈ కొత్త ఇల్లు కట్టే కంటే ముందు కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి ఇలా కట్టామన్నట్టు. అంతకుముందు బండల ఇల్లు ఉండేది. ఈ స్లాబ్ ఇల్లు కంటే ముందు ఇదే ప్లేస్లో బండలిల్లు ఉండేది ఫ్రెండ్స్, మాది పాతది. ఆ బండలిల్లు కూలగొట్టి కట్టే టైంలో నివాసం ఉండడానికి ఇబ్బంది అవుతుందని ఈ రేకుల ఇల్లు అయితే కట్టాము. మా బాపు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు బయట ఎక్కడ ఉంటాము, ఉండడానికి ఇబ్బంది. అప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా, పిల్లలు చిన్నగా పెట్టుకొని బయట ఎక్కడ ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర ఏడుంటారు, ఇబ్బంది అవుతుందని ఈ రేకుల 2 రూమ్లు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. అవి కొన్ని రోజుల కోసము. తర్వాత ఇక అదే దాన్ని స్టోర్ రూమ్గా వాడుతున్నాము. మొత్తం మా ఇంటికి సంబంధించిన స్టోర్ రూమ్గా వాడుతున్నాం ఆ రూమ్లను. ఇక ఇప్పుడైతే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాతావరణం అంతా బాగుంది, వర్షం అయితే ఇంకా రావట్లేదు. కొద్దిగా సన్నం తుంపిరి మాత్రం పడ్డది, కానీ వర్షం అయితే ఎక్కువ లేదు ఫ్రెండ్స్. చూడాలి నైట్కి వస్తుందా ఏందో చూడాలి. పూలు చాలా బాగా అయింది, వర్షాలు పడుతున్నాయి అంటే
అవు కొంచెం మంచిగా అవుతున్నాయి పువ్వులు. అవు బాగున్నాయి కలర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి కానీ ఇక్కడ కింద ఇట్లా ఎందుకు అవుతున్నాయి? ఏమో ఏం లోపము. మంచిగా అవుతాయి పువ్వులు, అవు. కింద ఇట్లా అవుతాయి అన్నమాట. అవు మంచిగా ఎప్పుతాయి ఇక ఎంత బాగున్నాయి. అవు. ఈ కింద తీసేస్తే మంచిగా ఉంటాయి మళ్ళీ. అవును అన్ని చెట్లు అట్లనే. ఏదో లోపం వల్ల అట్లా అవుతున్నాయేమో. ఇక కాసేపు అయినాక తినేసేయాలి. పిల్లలు తింటుర్రు. డిన్నర్ టైంకి డిన్నర్ చేయాలి ఫ్రెండ్స్. కాసేపు ఇక్కడ కూర్చొని టైంపాస్ చేస్తాం. టైంపాస్ చేసినాక టీ తాగాం కదా, కాసేపు అయ్యాక కూర్చుంటాం కానీ అది వర్షం పడ్డది. కొంచెం లైట్ గా వర్షం పడ్డది కదా, సన్నం శంకులు పడ్డానికి పచ్చిగా ఉంది. అందుకు ఇక్కడ కూర్చోవడానికి ఇబ్బంది ఎలా ఉంది. లోపలికి వెళ్ళి కాసేపు ఉండి డిన్నర్ టైం అయ్యాక డిన్నర్ చేస్తాం ఫ్రెండ్స్. డిన్నర్ అయితే చేస్తున్నాము. డిన్నర్లోకి ఈరోజు అయితే చికెన్ చేసుకున్నాము. చికెన్ కర్రీ చాలా ఎక్స్ట్రాడినరీగా అయింది. చాలా సూపర్ అయింది. పిల్లలు అయితే తొందరగా తిన్నారు ఫ్రెండ్స్, మేమే లేట్ అయింది. పిల్లలు చికెన్ కదా తొందరగా వాళ్ళు తిన్నారు. మేము వేరే వర్కుండే అది చేసుకున్నాము. మేము ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్. ఆరాధ్య పడుకుంది. ఆమె ఇక స్కూల్కి వెళ్తుంది కదా, అక్కడ వర్క్ చేయడం వాళ్ళ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసి ఇక అలసిపోయింది. తొందరనే వండుకుంటుంది. నిన్న నైట్ కూడా లేట్ అయింది కొంచెం, వాటికి బుక్స్కి కవర్ చేయడము. అందుకు లేట్గా వండుకుంది. తనకు నిద్ర సరిపోలేదు. అందుకే ఈరోజు తొందరగా నిద్ర పోయింది. చదువుతూ వీళ్ళంతానేమో ఇక చదువుకుంటున్నారు, హోంవర్క్ చేసుకుంటూ చదువుకుంటున్నారు. చదువుతూ ఆ హోంవర్క్ అయిపోయినాక తిను. ఆ హోంవర్క్ చేసుకొని తినేసేయి మరి. ఈవినింగ్ తిన్నారు కానీ మళ్ళీ తిను. ఈరోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికి. బాయ్ మరి.